ప్రైజ్ లార్డ్ సిస్టర్స్ బ్రదర్స్, దేవుడి నామానికే మహిమ కలుగునుగాక. మరొక ప్రభు దినమున వాగ్దానముతో కూడిన సాక్ష్యము మీతో షేర్ చేసుకున్నటకు దేవుడు కృప చూపించారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మరి వాగ్దానము సాక్ష్యము మీతో షేర్ చేసుకుంటాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్. కీర్తనలు 107వ అధ్యాయము 9వ వచనము. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఆమె మరి ఈ యొక్క వాగ్దానము ఆశగల ప్రాణమును, హృదయంలో బాగా ఒక పని నిమిత్తము ఆశ కలిగి దేవుడి దగ్గర మొరపెట్టినప్పుడు హానెస్ట్గా ఆయన 100% నెరవేరుస్తాడు. అందును బట్టి దేవునికి వందనాలు. మరి ఈ యొక్క వాగ్దానము 2020లో సంపూర్ణముగా రుచి చూడగలిగాము సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఏ విషయంలో అంటే బాప్తిజం విషయంలో. లాస్ట్ సండే మరి బాప్తిజం యొక్క సాక్ష్యము మీతో షేర్ చేసుకున్నాను. మరి ఆ రోజే రెండవ సాక్ష్యం కూడా దేవుడు మా జీవితంలో మరి పెట్టారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మరి సాక్ష్యం ఏమిటంటే, మా చర్చి పాస్టర్ గారు అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి బాప్తిజంకి అందరు సిద్ధపడి రెడీగా ఉండండి అని చెప్పారు. మేము సిద్ధపడ్డాము. మరి లైన్ వేల మంది లైన్లో నిలబడ్డారు. నిలబడినప్పుడు మేము కూడా ఆ లైన్లో నిలబడ్డాము. బట్టలు అవన్నీ రెడీగా చేసుకొని నిలబడ్డాము. నిలబడిన తర్వాత నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా మేము మంచిగా నీ యందు ఉండాలి ప్రభా, ఫలించే కొమ్మలాగా మేము ఉండాలి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రార్థన చేస్తూ బయలుదేరాము. అయితే తీరా వాటర్ సంపు దగ్గర చూసినప్పుడు మా సంఘ కాపరి లేరు. పని నిమిత్తం వేరే చోట వెళ్ళారంట. వేరే సంఘ కాపరి వచ్చారు. ఇప్పుడు నా హృదయంలో అంటే ఎవరైనా బాప్తిజం అంటే ఎవరైనా ఇవ్వచ్చు. నేను ఆశపడ్డాను ఏంటంటే మా సంఘ కాపరితో నేను తీసుకోవాలి ప్రభువా. ఎందుకంటే సంఘ కాపరి యొక్క వాక్యాలు విని 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 మేము ఉన్నాము. మా కుటుంబాన్ని దేవుడు ఆ యొక్క కాపరి నోటిని ఉపయోగించి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు కదా. ఆ యొక్క కాపరితో మేము బాప్తిజం తీసుకోవాలని నేను బాగా ఆశపడ్డాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్. అయితే సంపు దగ్గరేమో వేరే పాస్టర్ గారు ఉన్నారు. ఇంకా నేను దేవుడి వైపు, ఆకాశం వైపు చూసి ఆశగల ప్రాణంను నువ్వు తృప్తిపరుచావు అన్నావు కదా ప్రభువా. మరి నేను మా సంఘ కాపరితో మా ఆయన బాప్తిజం తీసుకోవాలని ఆశపడుతున్నాను ప్రభువా. ఆశగల ప్రాణంను తృప్తిపరచు ప్రభువా అని నేను ప్రార్థన చేస్తూ లాస్ట్ లైన్ నుంచి సగం లైన్ వచ్చే వరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇంకా మా ముందర కొంతమంది ఉండేసరికి మా చర్చి పాస్టర్ గారు వచ్చేసి మరి ఆయన చేతులతో మేము బాప్తిజం తీసుకునే విధంగా దేవుడు